అందరికీ నమస్కారం అండి. 24 ఫ్రేమ్స్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అలాగే ఫోక్ సాంగ్స్ అవార్డ్స్కి కూడా ఈరోజున ఫంక్షన్ పెట్టాం. ఇంతమంది కళాకారులను పిలిచి వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ వాళ్ళు చేసిన కృషికి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మరిన్ని కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గతంలో కూడా ఒకసారి ఈ ప్రోగ్రాంకు రావటం జరిగింది. వాళ్ళ దగ్గరికి వచ్చి నేను చెప్పగానే చెప్పాను, నాకు వేరే ప్రోగ్రామ్ ఉందండి, ఎన్నింటికి రమ్మంటారు కరెక్ట్గా చెప్పండి, టైం ప్రకారం వస్తారంటే 7కి వస్తే చాలండి అన్నారు. 7కి వచ్చాను, 7:30కి వెళ్ళిపోవాలండి అని చెప్పాను. అది కూడా వినలేదు. ఇప్పుడు కూడా క్షమించాలంటే కుదరదు కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నేను అదే ఒరిజినల్ ప్రోగ్రామ్, ఇది మీరు మధ్యలో వచ్చి దూరారు నన్ను. ఏదైనా టైం మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మేము టైం మెయింటైన్ చేసేటట్టుగా చేయాలి తప్ప మీరు డిలే అని మాకు రాకూడదు. మీరు ఏమంటారు, మీ ఇన్విటేషన్ కార్డులో 4:30 ఇంచి అన్నారు, ఎన్నింటికి రావాలండి అన్నారు, 7కి రమ్మన్నారు. వచ్చాం. దయచేసి మీరు టైం మెయింటైన్ చేయండి, మమ్మల్ని టైం మెయింటైన్ చేసేటట్టుగా సహకరించాలి. ఎందుకంటే ఒక తప్పు ఇంకొక తప్పు కాకూడదు కదా. చాలా సంతోషం అండి. చక్కటి నృత్యాలు చూసాం, చాలా బాగుంది. ముందు చిన్న పాప చేసింది, ఆ పాప చాలా బాగా చేసింది. తర్వాత 5గురు కలిపి చేసిన ఆ నృత్యం కూడా చాలా చక్కగా ఉంది. మరి అలాగే ఫోక్ సాంగ్, మరి ఆ ఫోక్ సాంగ్ కూడా ఒక్కటే విన్నా కాదు. మరి ఇవాళ ఈ ఫోక్ సాంగ్, షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టినందుకు చాలా సంతోషం అండి. ఎందుకంటే కళాకారులందరినీ ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి ఫంక్షన్స్ ఉండాలి. ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ ఉండటం మూలంగానే వాళ్ళకు ఒక గుర్తింపు రావటం కానీ, వాళ్ళకు ఒక వేదిక, వాళ్ళలో ఉన్న టాలెంట్ని 10 మందికి చూపించుకోవాలంటే ఇలాంటి వేదిక మీద ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే వాటికి ఒక మంచి జరుగుతుంది. ఆ కళాకారులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియచేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి రమేష్ గారిని మరొకసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, క్లాసికల్ డాన్సర్స్ అండ్ సింగర్స్ రండి. రాఘవన్ సార్, మీరు స్వరాగిని టీమ్, ఫోక్ సింగర్ లాస్యా వచ్చేనానా అండ్ రేవతి గారు, ప్లీజ్ కమ్ విత్ యువర్ టీమ్. సార్కి టైం లేదు, మీరు కూడా సహకరించాలి. సార్ అన్నట్టుగా వి షుడ్ బి మెయింటైనింగ్ పంక్చువాలిటీ. అలా చేసినప్పుడే మనము జీవితంలో ఏదైనా సాధిస్తాం, అంతే కదండి. ఎస్, ఓకే సార్, మీరు ఇటు తిరగండి. రమేష్ గారు, మీరు ఆ తర్వాత చూడండి. ఫస్ట్ మిమ్మల్ని ఫెలిసిటేట్, గట్టిగా చప్పట్లు. ఒక్క నిమిషం. ఓకే, రమేష్ గారు చాలా కంగారు పడుతున్నారు. ఇటు నిలబడండి సార్, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, మీరు ఎందుకు పరిగెడుతున్నారు సార్? సరే సార్, ఏం లేదు, మంచి మాట ఈరోజు మనం విన్నాము, అది మనం నిజంగానే ఈరోజు సహకరించాలి. 3rd యానివర్సరీ రోజున అభినందన ఇన్ఫ్రా LLP వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మనం సహకరించారు. అలాగే రాము డ్రమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ, రికార్డింగ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ తొందరగా మేడం వచ్చేయండి. ఫ్యూచర్ టీచర్ సార్, వాళ్ళు నిలబడతారు సార్, అంతే సార్, ఒక్క నిమిషం. ఫ్యూచర్ టీచర్ రేవతి గారు, సార్ ప్లీజ్ మీరు కొంచెం ఆగాలండి ప్లీజ్, వాళ్ళు ఎంతగా దూరం నుంచి వచ్చారు. సో లెట్ దెమ్ హ్యావ్ అ ఫోటో. మీరు ఇటు వచ్చేయండి కొంతమంది. నిలిచి అందరూ వచ్చారా మ్యామ్? స్వరాగిని టీమ్, ప్లీజ్ అలా రాకండి మేడం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ స్వరాగిని టీమ్. సార్కి టైం లేదు, అందుకని తర్వాత. థ్యాంక్ యూ మేడం. స్వరాగిని టీమ్, లాస్యా అండ్ ఫోక్ సింగర్ రండి. హలో హలో, వాళ్ళు వెళ్ళిపోతే మీరు ప్లీజ్ సార్, వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు సార్. ఈ అమ్మాయి డాన్స్ చూడలేదు, టైం లేదు మీకు. సో నెక్స్ట్ టైం సార్.
సో గోదావరి కని నుంచి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాము, లాస్య అనేసి. షీ లాస్ట్ హర్ ఫాదర్ బట్ షీ గాట్ అ గుడ్ టాలెంట్. ఎవరైనా ఉంటే గనక తను డాన్స్ నేర్పించకుండానే చక్కటి నృత్యంని తన అంతే సత్తా చూపించింది ఇందాక. సో మళ్ళొక్కసారి సార్ ఉన్నప్పుడు నేను నీకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాము. ఓకే నాన్న, ఏమనుకోవద్దు, సరేనా? ఓకే, ఠీకే, థ్యాంక్ యూ. ఫోక్ సింగర్ నిర్మల గారు అండ్ గీత గారు వచ్చేయండి. సార్ కైండ్లీ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో స్టేజ్ మీద వాళ్ళు మాత్రమే ఉండండి. రిమైనింగ్ వాళ్ళందరూ ప్లీజ్ స్టేజ్ మీద అందరూ ఉండొద్దు. దయచేసి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మాత్రమే ఉండండి. కూర్చో, ఫస్ట్ ఇస్తాను. ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. వాళ్ళు ఫోక్ సింగర్స్ కి మీరు అవకాశం ఇవ్వాలి. సార్ ని మీరు ఎప్పుడైనా కలుస్తారు, వాళ్ళు కలవలేరు. స్వప్న గారు రండి మేడం ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి కారకురాలైన మన స్వప్న గారికి కూడా గట్టిగా చప్పట్లు. షీ హాస్ స్పాన్సర్ దిస్ షో సార్. ఇన్ఫ్రా అభినందన్ ఇన్ఫ్రా LLP. అభినందన్ ఇన్ఫ్రా రియాలిటీ LLP స్వప్న గారికి ఒక్కసారి. షీ హాజ్ రియల్లీ స్పాన్సర్ దిస్ షో సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఒకసారి దయచేసి దిగరా మీరు స్టేజ్, వికాస్ ప్లీజ్ సార్ అలా చేయకండి దయచేసి. సార్ ఆవిడకి ఇవ్వండి ఫస్ట్, అందాక ఇవ్వండి తర్వాత. స్వప్న గారికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ మేడం, కళను ప్రోత్సహించిన వారు నిజంగా ధన్యవాదములు మీకు. సో ఈ రోజు మరి 24 ఫ్రేమ్స్ VKR ఎంటర్టైన్మెంట్స్ ఫోక్ సాంగ్స్ 2023 అలాగే షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి కూడా ఈ రోజు 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ తప్పెవరిది మీద నాదా ఒక మంచి క్యాప్షన్ మూవీకి పేరు పెట్టుకున్నారు. వాళ్ళని పిలిచేద్దాం వేదిక పైకి. ప్లీజ్ వెల్కమ్ తప్పెవరిది డైరెక్టర్ ఉన్నారా? ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇచ్చేయండి, సార్కి టైం లేదు. అదే లేదు సార్, వచ్చేసారు మీరు వచ్చేసారు. అదే ఒక్క నిమిషం. సెకండ్ అండి, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం 10th క్లాస్. పాస్ అయ్యారా మీరు? పాస్ అయితే వచ్చేసేయండి, పాస్ అవ్వకుండా చప్పట్లు కొట్టండి. 10th క్లాస్ మీరేనా? ఓకే, థర్డ్ 5G లవ్ స్టోరీ థర్డ్ ప్రైజ్ విన్నర్. 5G లవ్ స్టోరీ. సో అలాగే 1, 2, 3 ఫోక్ సింగర్స్ వచ్చేయండి, అంతే కదా. డైరెక్టర్ గారు ఉన్నారా? 5G లవ్ స్టోరీ ప్రొడ్యూసర్ రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రొడ్యూసర్ చిరునవ్వులే. సార్ స్టేజ్ పైన ఓన్లీ గెస్ట్ మాత్రమే. చిరునవ్వులే సిరుల తనకి. ప్లీజ్ ఎవరు రాశారు ఇది? తప్ప ఇంకెవరు స్టేజ్ మీద ఉండొద్దు దయచేసి. మీకు ఏదైనా ఉంటే మాతో వచ్చి మాట్లాడండి. ఇటు ఇవ్వండి, ఒక్క నిమిషం ఇస్తాను. 1, 2, 3 సార్ ఫోక్ సింగర్స్. రమేష్ గారు మీరు ఎవరు రాకపోతే నేనే తీసుకుంటాను మీ అవార్డు. అది బెస్ట్ కదా సార్. యాంకర్కి ఎవరు ఇవ్వట్లేదు సార్ అవార్డు. బెస్ట్ డైరెక్టర్ వంతు. ఎవరి వంతు? మీ వంతా మా వంతా? గట్టిగా చప్పట్లు. కామ్గా కూర్చున్నారు. చక్కటి మూవీకి డైరెక్షన్ ఇస్తూ కామ్గా కూర్చున్నారా మీరు? అబ్బో రండి. సారీ సార్ మర్చిపోయా. నెక్స్ట్ తొందరపాట్లో నేను స్టేజ్ మీద దయచేసి బెస్ట్ ఫోక్ సాంగ్ అండి. దొరసాని, ముద్దుల దొరసాని బెస్ట్ ఫోక్ సాంగ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు. ఎక్కడున్నారండి? నెక్స్ట్ ఎలివేట్ సెలైట్ సింగర్ వచ్చారా? సంతోష్ గారు, మరి మానస్ గారు కూడా వచ్చారా? మానస్ అండ్ సంతోష్, హ్యావ్ యూ టేకన్ బెస్ట్ షార్ట్ ఫిలిం అండి. సినీ తారా ఇక్కడ ఉన్నాయి
సినిమాలో తార, సినీ తార అందుకుంటున్నారు చక్కటి ప్రైజ్. ఎలైట్ నుంచి ఆర్కే గారు వచ్చారా? ఆర్కే సార్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్ ప్లీజ్. ఆర్కే గారు సార్ ఒకటి అది నేను ఇస్తాను. బెస్ట్ షార్ట్ ఫిలిం డిఓపి వరకట్నం. వరకట్నంతో ఎవరిని వేధించకండి, అందుకని ఇలాంటి సినిమాలు వచ్చేస్తున్నాయి. ప్లీజ్ పిలిచేద్దాం డైరెక్టర్ ని. వరకట్నం అనే సినిమాతో షార్ట్ ఫిలిం లోకి వచ్చేసారు. వెరీ గుడ్. అబ్బో స్పెక్స్ పెట్టుకొని మరి వస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్. ఈరోజు పాటలు పాడి మనందరినీ కూడా అలరించారు. ఎలివేట్స్ ఆర్కే గారు. ఓకే. బంగారు బొమ్మ. బంగారు బొమ్మ మీరేనా? ఓకే తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి ఆనందంగా. మీరు అక్కడికి వచ్చారు. అచ్చా ఓకే ఓకే ఠీక్. ఓకే జైతో నేనే. ఎవరండి ఆ నేనే? వచ్చేయండి. అబ్బా అక్కడ ఉన్నారా? పరిగెత్తాలి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఎస్ ఒకటి ఉన్నది సార్. సింగర్ ది సంతోష్ గారు ఒకటి తీసుకోండి అక్కడి నుంచి మీది. ఆర్కే గారు, సంతోష్ గారు ప్లీజ్. మానస గారు మీరు కూడా వచ్చేసేయండి. నిర్మల మీరు తీసుకున్నారా? ప్లీజ్ కమ్ టు ద డయాస్. రండి ప్లీజ్. ఎలివేట్స్ అయిపోయింది సార్. ఎలివేట్స్ ఒక్క నిమిషం. ఎలివేట్స్ ఎలైట్ ఈ రోజు అందరినీ అలరించారు సార్ పాటలు. సో ఇది తీసుకోండి, తర్వాత నేను ఐ గివ్. వెనుక నుంచి మీదేనా సార్? ఇది ఇచ్చే. ఓకే సార్ ఇటు ఇవ్వండి. ఓకే ఎలివేట్స్ ఎలైట్ ఆర్కే గారు వచ్చేయండి. అది ఇచ్చే. అదే అదే ఒక్క నిమిషం సార్, ఇది ఒక్కటి ఇచ్చి. అదే సార్ ఇది అయిపోయింది. ఓకే ఓకే మీరు ఇక్కడంటే ఆగండి ఒక్క నిమిషం. ఓకే లాస్ట్ సార్. సార్ 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 ఇది ఒక్కటి ప్లీజ్. స్టేజ్ పైకి వచ్చారు ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సంతోష్ గారు నిర్మల వెళ్ళు హిట్. సార్ అంటే తొందరగా మీరు కొంచెం ఫోటో తీసుకొని పక్కన జరగండి. సంతోష్ ఇటువంటి ఫంక్షన్స్ మెయిన్గా జరపడానికి కారణం ఏమంటే షార్ట్ ఫిల్మ్స్ అనే వారికి ఇంతకుముందు అవార్డులు కానీ ఇటువంటి ప్రోత్సాహకాలు ఉండేది కాదు. యూట్యూబ్ వచ్చాక మాలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి కానీ, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కానీ, సింగర్స్కి కానీ మంచి ప్రోత్సాహం వస్తుంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికే మన వికే రమేష్ గారు ఇటువంటి ఫంక్షన్స్ ప్రతి ఇయర్ నడుపుతూ, ఇది 3rd యానివర్సరీ. అందరూ కళాకారులను, యాక్టర్స్ను, డైరెక్టర్స్ను, ప్రొడ్యూసర్స్ను, సింగర్స్ను అందరినీ కళాకారులను ప్రోత్సహిస్తూ ఇలా అవార్డుల ద్వారా అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యంగా వికే రమేష్ గారికి ధన్యవాదాలు తెలిపాలి. ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా ప్రతి ఇయర్ నడపాలని కోరుకుంటూ ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చినందుకు కళాకారులకు ధన్యవాదములు. ఇంతకుముందు ఖాళీ పెద్ద సినిమాలకే అవార్డ్స్ అనేవి వచ్చేటివి, చిన్న షార్ట్ ఫిల్మ్స్కి వచ్చేటివి కాదు, సింగర్స్కి వచ్చేటివి కాదు. దీనివల్ల మనం జరపబోయే ఫంక్షన్ వల్ల ప్రతి ఒక్కరికి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి పల్లెటూరులో కానీ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసి గుర్తింపు పొందుతున్నారు. అలాంటి వారి కోసమే ఇలాంటి ఫంక్షన్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు ఎస్బి రెడ్డి. నేను కూడా యూట్యూబ్లో SBR మూవీ క్రియేషన్స్ అనే ఒక ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది. దాంట్లో కూడా నేను 50% కొత్త వాళ్ళకు, 50% పాత వాళ్ళకు సమకాలీనంగా చేస్తూ ఫిలిమ్స్, సాంగ్స్ కూడా నేను చేయడం జరుగుతుంది. ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడానికి మేము ఇటువంటి ఛానల్స్ పెట్టి, ఇటువంటి ప్రోత్సాహకాలు పెట్టి, ఇటువంటి అవార్డులు ఇస్తూ ప్రతి ఒక్క కళాకారుని గుర్తింపు తేవాలనే ఒక సదుద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాం నడుపుతున్నాండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. షార్ట్ ఫిల్మ్స్ని అవార్డ్స్ ప్రదానం చేస్తున్నటువంటి మా రమేష్ని అభినందిస్తున్నాం.
ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అవన్నీ కూడా అతను తట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ పెడుతున్నాడు. దానికి మన రమేష్ని అభినందిస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ అనేది ఏంటంటే ఒక మెయిన్ ఫిలిం తీయడానికి ఒక చిన్న ట్రైలర్ లాంటిది. దీంట్లో సక్సెస్ అయితే అతని పొద్దున్న ఒక మంచి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రతిభ కలిగిన యువకులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రాచుర్యం పొందుతున్నారు. ఇది వరకు సినిమా తీయాలంటే హైదరాబాద్ రావాలి, హైదరాబాద్లోనే ఉండాలి అనుకునేవారు. అక్కర్లేదు, మీ ఊళ్ళో ఉండి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్తో దాన్ని ఇన్స్పైర్ అయ్యి వందలాది మంది డైరెక్టర్లు అవుదామని చెప్పేసి అక్కడి నుంచి ఊళ్ళ నుంచి అక్కడి నుంచే షార్ట్ ఫిల్మ్ ద్వారా అతను ప్రాచుర్యం పొందిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతో మందికి ఎంకరేజ్ చేశారు. అలాగా మన రమేష్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్లో ఎంతో మందికి అవకాశం వచ్చింది. వాళ్ళందరికీ కూడా ప్రతిభ ఉంటే డెఫినెట్గా భవిష్యత్తులో వాళ్ళు డైరెక్టర్లు అవుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇతని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రమేష్ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సార్ మధ్య వెనక్కి ఎందుకు వెళ్తారు మీరు? మధ్యలో నిలబడి మీ సెంటర్ స్వప్న గారు వేదిక పైకి రావాల్సిందిగా మనవి. 1/2 బెస్ట్ షార్ట్ ఫిలిం. థ్యాంక్ యూ మ్యామ్. మీ యాంకరింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ యాంకరింగ్ చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేడం మీరు స్టేజ్ మధ్యలో హెసిటేట్ చేయండి, సైడ్ చేసి ఎవరు చూస్తారు. వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళండి. సో ఈ రోజు ప్రోగ్రామ్ ని మాకు సహకరించిన వాళ్ళు స్వప్న గారు, అభినందన్ ఇన్ఫ్రా రియాలిటీ LLP స్వప్న గారు మనతో పాటు ఉన్నారు. ఒక్క నిమిషం సార్. శ్రీ TD ప్రసాద్ వర్మ గారు ఫిలిం డైరెక్టర్ వేదిక పైకి రావాల్సిందిగా మనవి. మీరేనా సార్? ఓకే, వెల్కమ్. ప్లీజ్ ఫణి గారు మీరు కూడా ఇటు రండి సార్, లేకపోతే ఇటు వచ్చేయండి, మధ్యలో నిలిచి. ఓకే, so thank you Andy. Please take your seats sir. We would be calling some other guests to give the awards. Okay, so please have your seats. Thank you so much for your kind wishes. A person with a solidarity mindset. We all should be a team. A teamwork is carrying on for this wonderful celebration. Yes. Ramesh sir, ఇంకెవరు ఉన్నారు? మీరు ఫోటో దిగండి. Okay. ఓకే అండి, బెస్ట్ షార్ట్ ఫిలిం మీ ఆయుధం. ఎక్కడున్నా ఇక్కడికి రావాలండి త్వరగా. బెస్ట్ షార్ట్ ఫిలిం ఆయుధం. ప్లీజ్ కొద్దిగా తొందరగా రండి. ఓకే, నెక్స్ట్. మతమా మానవత్వమా? షార్ట్ ఫిలిం ఎంటర్టైన్మెంట్. బెస్ట్ షార్ట్ ఫిలిం మతమా మానవత్వమా?
మంచి క్యాప్షన్ అండి. బెస్ట్ షార్ట్ ఫిలిం దివ్య. బెస్ట్ షార్ట్ ఫిలిం గో గీత. బెస్ట్ షార్ట్ ఫిలిం గో గీత, త్వరగా రావాలండి. దివ్య బెస్ట్ షార్ట్ ఫిలిం దివ్య. ఇది లేదా గోగీత లేదా గోగీత బెస్ట్ షార్ట్ ఫిలిం అమ్మ. బెస్ట్ షార్ట్ ఫిలిం అమ్మ, ఎక్కడున్నా రావాలండి టీమ్ మెంబర్స్. బెస్ట్ షార్ట్ ఫిలిం అమ్మ. బెస్ట్ షార్ట్ ఫిలిం గౌరీ. గౌరీ బెస్ట్ షార్ట్ ఫిలిం గౌరీ. సార్ అందరూ కొద్దిగా తొందర చేయాలి ప్లీజ్. గౌరీ, ఇది గౌరీ అండి. ఇంకా అవ్వలేదా? బెస్ట్ ఫోక్ సాంగ్. వీళ్ళు లేరండి, ఇక్కడ వచ్చారు. ఫోక్ సాంగ్ అండి, మంచి ఫోక్ సాంగ్ తో వచ్చారు. బంగారు బావ అంట. నాన్న నిర్ణయం. నాన్న నిర్ణయం ఫాస్ట్. సార్ అందరికి మీరు తీసుకుంటారా? మా అభ్యర్థులు నాన్న నిర్ణయం కోరుకుంటున్నాను, ప్లీజ్ తొందర పెట్టకుండా ఉంటే వరుసగా అందరికి సీరియల్ అందిస్తామండి, త్వరగా అయిపోతుంది. మీ పేరు? ఓకే అండి, అందరికీ వస్తుంది అవార్డ్. ప్లీజ్ మీ మాతో కోఆపరేట్ చేయండి ప్లీజ్. మీ సీట్లలో కూర్చోండి ఫస్ట్ ప్లీజ్. కానీ చెప్పినట్టు మాత్రం అలర్ట్ గా ఉండి కొంచెం త్వరగా వచ్చేయండి. క్లమ్జీగా చేయకండి ప్లీజ్. ఇది మన ఈవెంట్, మన అవార్డ్ ఫంక్షన్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ us. నాన్న నిర్ణయం. నాన్న నిర్ణయం. సార్ ఇటు వచ్చేయండి సార్ ప్లీజ్. ఇటు రమ్మనండి, దిగ కొంచెం కొద్దిగా తర్వాత చేయండి. అవునా? ఇక్కడ కేవీఎల్ నర్సింగ్ కొంచెం సేపు ఆపి కేవీఎల్ నర్సింగ్రావు గారు ఆయన మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతారు. షీ బెస్ట్ షార్ట్ ఫిలిం. ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్. RRR. ట్రిపుల్ ఆర్ మీరేనా? ఓకే ఓకే, ట్రిపుల్ ఆర్ ఇచ్చేసేయండి మేడం గారు. జనసేన మేము కూడా ఉన్నాము అంటూ సాటి చెప్తున్నారు. ఫాస్ట్. ఓకే ఓకే, బెస్ట్ షార్ట్ ఫిలిం షీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. షీ అంటే ఇట్లా ఇట్లా అంటున్నారు సార్. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ. ఓకే, కేవీఎల్ నరసింహరావు గారిని వేదిక మీకు శ్రీ కేవీఎల్ నరసింహారావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఒక్కసారి
సభా సరస్వతికి నమస్కారం అండి. నా పేరు కేవీఎల్ నరసింహారావు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, లీగల్ అడ్వైజర్ అండ్ యాక్టర్, అండ్ ఆల్సో జూరీ మెంబర్ ఫర్ దిస్ టుడేస్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ అవార్డ్స్ 2023. చాలా సంతోషం, చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈ ఈవెంట్. దీనికి ముఖ్య అతిథిగా మన మురళీమోహన్ గారు, గ్రేట్ పవర్ఫుల్ ప్రామినెంట్ యాక్టర్, గ్రేట్ బిజినెస్ మ్యాన్, మంచి వ్యక్తి, ఆయన చీఫ్ గెస్ట్గా రావడం ఈ సభకి చాలా నివేదనం తీసుకొచ్చింది. అలాగే మన రమేష్ గారు ఈ 24 క్రాఫ్ట్స్ వీఆర్కే ఎంటర్టైన్మెంట్స్ తరఫున 3rd యానివర్సరీ ప్రోగ్రామ్ దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ 50 షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. మొత్తం 50 షార్ట్ ఫిల్మ్స్ లో 3 బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. అదే మాదిరి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ రైటర్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ డిఓపి, బెస్ట్ మేల్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్, అలా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా 15 షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన వాళ్ళు అందరికీ